ఇంటర్స్టెల్లర్ ఈ పేరు వినే ఉంటారు. క్రిస్టోఫర్ నోలన్ గారు ప్రాణం పెట్టి తీసిన ఒక అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమా మనల్ని మరో అద్భుత ప్రపంచానికి తీసుకుని వెళ్తుంది. స్పేస్ లో ఉన్న అన్ని రకాల ఎలిమెంట్స్ గురించి ఈ సినిమాలో చర్చించడం జరిగింది. బ్లాక్ హోల్స్, వామ్ హోల్స్, ఏలియన్ ప్లానెట్స్, ఒక్కటేమిటి స్పేస్ కు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ ఒక్క సినిమా చూసి డిస్టెన్షన్ లో పాస్ అవ్వచ్చు. అంత రియాలిటీగా తీశారు ఈ సినిమాని. ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ బాగా అర్థం అవడానికి ఉపయోగపడతాయి. అందువల్లనే మొదట ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. సినిమా చివరిలో హీరో కూపర్ తన స్పేస్ షిప్ తో సహా బ్లాక్ హోల్ లోపలికి పడిపోతాడు. బ్లాక్ హోల్ లో ఉండేదంతా చీకటే. చీకటి ఎందుకుంటుంది అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఆ చీకట్లో బ్లాక్ హోల్స్ లో ఉన్న చిన్న చిన్న రాళ్లు ఒక్కసారిగా స్పేస్ షిప్ ని గుద్దుకుని మంటలు చెలరేగుతాయి. అయితే కూపర్ ఎజెక్ట్ బటన్ సహాయంతో బ్లాక్ హోల్ లోనికి దూకేస్తాడు. తను కళ్ళు తెరిచేసరికి ఒక 5 డైమెన్షనల్ ర్యాక్స్ మధ్య ఉంటాడు. అందులో నుండి తన పాస్ట్ లో తన కూతురుతో కలిసి ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కనపడతాయి. అయితే కొంత దూరం వెళ్ళాక తన కూతురు పెద్దదై ఉంటుంది. తన కూతురు తండ్రిని తలుచుకుని బాధపడుతూ కనపడుతుంది. అంటే అతను ఆ బ్లాక్ హోల్ లో తన పాస్ట్ ని, తన ఫ్యూచర్ ని చూడగలిగాడన్నమాట. అయితే ఈ కథ అంతా వింటుంటే ఏమనిపిస్తుంది? ఏదో చెప్పడానికి ప్రయత్నించి ఇంకేదో చెప్తున్నాడేంటా, అసలు ఇలా జరిగే ఛాన్స్ ఉంటుందా, వీడి పిచ్చి కాకపోతే అనుకుంటున్నారా? వాటికన్నిటికీ సమాధానాలు చూద్దాం ఈ వీడియోలో. నిజానికి ఇది సైన్సో ఫిక్షనో కాదు, ఇది రియల్. బ్లాక్ హోల్స్ స్పేస్ లో ఉన్నాయన్నది ఒక కఠోర సత్యం. బ్లాక్ హోల్స్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఈ విశ్వం ఆవిర్భవించినప్పటి నుంచి బ్లాక్ హోల్స్ ఉన్నాయి. కానీ మన మేధస్సుకు సంబంధించి కేవలం ఒక 100 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించడం జరిగింది. అప్పటికి దాని పేరు బ్లాక్ హోల్ కాదు. నిజం చెప్పాలంటే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుగొన్న తర్వాతనే ఈ బ్లాక్ హోల్స్ గురించి వెతకడం ఆరంభమైంది. స్పేస్ హంట్ లో ఈ బ్లాక్ హోల్స్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని తెలిసి వచ్చింది. ఐన్స్టీన్ గారు చెప్పిన ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ 2 భాగాల్లో ఉంటుంది. ఒకటి స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, రెండోది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. 1905వ సంవత్సరంలో స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రచురించడం జరిగింది. ఇందులో పేర్కొన్న అంశాలు చాలా సింపుల్. ఇప్పుడు మనం 10th క్లాస్ లోనే చదివేస్తున్నాం. ఇందులో సారాంశం ఏంటంటే స్పీడ్ టైం ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని. ఉదాహరణకు మీరు ఒక స్పీడ్ గా వెళ్లే స్పేస్ షిప్ లో కూర్చొని ఉన్నారనుకోండి, మీ టైం చాలా స్లోగా వెళ్తుంది. భూమి మీద ఉన్న మనుషులతోనూ స్పేస్ షిప్ బయట ఉన్న మనుషులతోనూ కంపేర్ చేస్తే. అయితే ఈ విషయాన్ని స్పేస్ షిప్ లోపల ఉన్న మీరు రియలైజ్ అవ్వలేరు తిరిగి భూమి మీదకు వచ్చే వరకు. భూమి మీద అడుగు పెట్టిన తరువాత కానీ మనకు అర్థం కాదు మన దగ్గర ఉన్న టైం కి భూమి మీద జరుగుతున్న టైం కి చాలా తేడా ఉంది అని. దీనినే కైనెటిక్ టైం డిలేషన్ అంటారు. ఈ కైనెటిక్ టైం డిలేషన్ గురించి ఐన్స్టీన్ తన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పడం జరిగింది. అయితే ఇక రెండోది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. కేవలం స్పీడ్ తో మాత్రమే కాదు, గ్రావిటీ వల్ల కూడా టైం డిలేషన్ జరుగుతుంది అనేదే గ్రావిటేషనల్ టైం డిలేషన్. అయితే ఈ విషయాన్ని ఐన్స్టీన్ తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పడం జరిగింది. ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 1915 సంవత్సరంలో ప్రచురించారు. ఈ థియరీ ప్రకారం మనం ఎంత ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తామో టైం అంత స్లోగా నడుస్తుంది. నిజానికి వీడియో మొదట్లో ఇంటర్స్టెల్లర్ సినిమా గురించి చెప్పింది ఇందుకే. ఇంటర్స్టెల్లర్ సినిమా చూసిన వారెవ్వరికైనా ఈ థియరీ చదవకుండానే అర్థమైపోతుంది. హీరో, అతనితో పాటు అతని క్రూ స్పేస్ షిప్ నుండి ఒక ఆక్వా ప్లానెట్ మీద కాలు పెడతారు. అయితే ఆక్వా ప్లానెట్ లో వీళ్లు గడిపే 1 గంట సమయం స్పేస్ షిప్ లో ఉన్న వారికి మరియు భూమి మీద ఉన్న వారికి 7 సంవత్సరాల కాలం. వాళ్ళు 3 లేదా 4 గంటల లోపల తిరిగి వచ్చేసరికి స్పేస్ షిప్ లో ఉన్నవారు ముసలోళ్ళు అయిపోతారు. వీడియో మొదట్లో చెప్పాను కదండి, సినిమాలో చూపించిన బ్లాక్ హోల్ పేరు గార్గెంచువా. నిజానికి ఈ ఆక్వా ప్లానెట్ గార్గెంచువా బ్లాక్ హోల్ కి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. బ్లాక్ హోల్ నుండి వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది సాధ్యపడుతుంది. అయితే ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఈ విషయాన్ని ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు. ఒక ఫ్యాబ్రిక్ మెష్ ని ఇమాజిన్ చేసుకోండి. మాస్ అధికంగా ఉన్న ఒక ప్లానెట్ ఆ మెష్ మీద కలిగించే ప్రెషర్ వల్ల మెష్ బెండ్ అవుతుంది. ఎప్పుడైతే మెష్ బెండ్ అవుతుందో అప్పుడు ఆ ప్లానెట్ చుట్టూ తిరుగుతున్న ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే శాటిలైట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురవుతాయి. అప్పుడే గ్రావిటేషనల్ టైం డిలేషన్ జరుగుతుంది. అది ఇక్కడతో ఆగదు. దానితో పాటు మిగతా ఎనర్జీ ఫార్మ్స్ అయినటువంటి సౌండ్, హీట్, లైట్ వీటిపైన కూడా గ్రావిటేషనల్ ఎఫెక్ట్ పడుతుంది. వీటికి కూడా గ్రావిటేషనల్ టైం డిలేషన్ జరుగుతుంది. ఇదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. దీని ద్వారా ఐన్స్టీన్ చెప్పేది ఒక్కటే, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తో పాటు మిగతా ఎనర్జీ ఫార్మ్స్ అయిన లైట్, హీట్, సౌండ్ పైన కూడా గ్రావిటేషనల్ ఎఫెక్ట్ ఉంటుంది అని. దీని అర్థం ఏంటంటే యూనివర్స్ లో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అత్యంత అధికంగా ఉండి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక ఎనర్జీ ఫామ్ అయిన
లైట్ మొత్తం అబ్జర్వ్ అయిపోతే అక్కడ ఏం మిగులుతుంది? చీకటి. ఎందుకంటే మొత్తం బ్లాక్ గా మారిపోతుంది. సో మిగతా ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఏమీ అక్కడ ఉండవు, ఒక్క గ్రావిటేషనల్ ఫోర్స్ తప్ప. వీటినే మనం బ్లాక్ హోల్స్ అంటున్నాం. సో బ్లాక్ హోల్స్ లో ఉండేది గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే. ఐన్స్టీన్ ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇది ఒక థియరీ మాత్రమే, ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని మాత్రమే చెప్పడం జరిగింది. ఆయన చనిపోయే ముందు వరకు కూడా అలాంటి బ్లాక్ హోల్స్ ఉండి ఉండవచ్చు అనుకున్నాడే తప్ప ఉన్నాయని ఊహించలేకపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఆయనకే ఒక పిచ్చితనంగా అనిపించింది. అందువల్లనే ఆయన చనిపోయే వరకు బ్లాక్ హోల్ అనే మాట ఎక్కడా వినపడలేదు. అయితే ఆయన చెప్పిన ఈ థియరీలో ఉన్న ఇంకో ఇంట్రెస్ట్ పాయింట్ ఏమిటో తెలుసా? లైట్ స్పీడ్ గ్రావిటీకి ఒక హద్దును నిర్ణయించగలదు. మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. మొదట నాకు కూడా అర్థం కాలేదులేండి. అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమీ లేదండి, మన సూర్య భగవానుడు ఉన్నాడు కదా, ఆయన మాయమైపోయాడు అనుకోండి. ఆ విషయం భూమి మీద ఉన్న మనకు తెలియటానికి 8.3 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు భూమిని చేరడానికి 8.3 నిమిషాలు పడతాయి. అలాగే సూర్యుడి గ్రావిటేషనల్ పుల్ కూడా 8.3 నిమిషాల వరకు భూమిపైన ప్రభావం చూపిస్తుంది. అంటే గ్రావిటీ యొక్క మాక్సిమం స్పీడ్ కూడా లైట్ స్పీడ్ అన్నమాట. ఇదే విషయాన్ని ఆయన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో చెప్పడం జరిగింది. అయితే ఐన్స్టీన్ సంగతి కాసేపు మర్చిపోదాం. ఆయన తరువాత ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పైన చాలా మంది శాస్త్రవేత్తలు పనిచేశారు. ఇన్ఫాక్ట్ కొంచెం గట్టిగానే పనిచేశారు. వారు ఎవరంటే నెంబర్ 1 కార్ల్ స్క్వాష్చైల్డ్, నెంబర్ 2 జోహనాస్ ద్రోస్తే, నెంబర్ 3 సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. వీళ్ళంతా ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన ఎన్నో ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ కనుగొన్నారు. అందువల్లనే ఐన్స్టీన్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ ఒక థియరీ మాత్రమే కాదు, అది ప్రాక్టికల్ గా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది అని, ఈ స్పేస్ లో కొన్ని లక్షల బ్లాక్ హోల్స్ ఉన్నాయి అని ప్రపంచానికి తెలిసింది. అయితే ఐన్స్టీన్ గారికి స్వర్గానికి వెళ్ళిన తర్వాత తెలిసిందిలేండి. అయితే ఈ బ్లాక్ హోల్ అన్న పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు? నిజానికి బ్లాక్ హోల్ అనే పదాన్ని ఒక మ్యాగజైన్ లో వాడారు 1964లో. అయితే బ్లాక్ హోల్ అనే పదాన్ని ఎవరు కనిపెట్టారో తెలియదు గానీ ఈ శబ్దం వినడానికి భారీగా ఉన్నా ఈ కాన్సెప్ట్ కి సరిపడదు. ఎందుకంటే అక్కడ హోల్ లాంటిది ఏమీ ఉండదు కాబట్టి. నిజానికి బ్లాక్ హోల్ స్టార్స్ వల్ల ఏర్పడతాయి. ఒక స్టార్ లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. అందువల్లనే హీటు లైట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలాగే స్టార్ కూడా తన గ్రావిటీతో చుట్టూ ఉన్న వాటిని తన వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బయటకు వెళ్లే ఫోర్స్ రియాక్షన్స్ వల్ల అయితే, లోపలికి వచ్చే ఫోర్స్ గ్రావిటేషన్ వల్ల. అయితే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మరియు ఈక్వల్ గా ఉంటుంది. అయితే ఒక స్టార్ లోపల ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కంటిన్యూగా జరగాలి అంటే ఏదో ఒక ఫ్యూయల్ అనేది అవసరం ఉంటుంది కదా. ఆ ఫ్యూయలే హైడ్రోజన్ అండ్ హీలియం. మరి వీటికి ఎక్స్పైరీ డేట్ ఉండదా? ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్టార్ లోపల హైడ్రోజన్ హీలియం కంప్లీట్ అయిపోతాయో లోపల జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుంది. అంటే ఈ ఫ్యూజన్ వల్ల వచ్చే ఫోర్స్ ఇక పైన ఉండదు, కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రం ఉంటుంది. అప్పుడు ఆ స్టార్ కొల్లాప్స్ అయిపోతుంది. అయితే ఈ ప్రక్రియ జరగటం అంత తేలిక కాదు, చాలా సమయం పడుతుంది. ఉదాహరణకి మన సూర్యుడి వయసు ఇప్పటికే 10 బిలియన్ సంవత్సరాలు. ఒక స్టార్ బ్లాక్ హోల్ గా మారటానికి కొన్ని 100 బిలియన్ సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. ఒకసారి స్టార్ లైఫ్ సైకిల్ ని గమనిద్దాం. ఒక స్టార్ యావరేజ్ సైజులో ఉంటే ఫ్యూజన్ ఆగిన తరువాత అది రెడ్ జాయింట్ గా మారిపోతుంది. ఆ తర్వాత ఒక ప్లానెటరీ నెబ్యులాగా లేదా వైట్ డ్వార్ఫ్ గా మారే అవకాశాలున్నాయి. అదే ఒక పెద్ద స్టార్ లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతే అది ఒక ఆరెంజ్ సూపర్ జెయింట్ గా మారుతుంది. అది కూడా బ్లాస్ట్ అయ్యి ఒక వైట్ సూపర్ నోవాగా మారుతుంది. ఆ సూపర్ నోవా ఒక చిన్న కోర్ గా మిగిలిపోతుంది. దానినే న్యూట్రాన్ స్టార్ అంటారు. అదే న్యూట్రాన్ స్టార్ పెద్ద సైజులో ఉంటే దాన్నే మనం బ్లాక్ హోల్ అని పిలుస్తున్నాం. అయితే మన సూర్య భగవానుడి తలరాతలో కూడా ఈ బ్లాక్ హోల్ రాసి పెట్టుందా? లేదులేండి. మన సూర్య భగవానుడు బ్లాక్ హోల్ అయ్యే రాత నుండి తప్పించుకున్నాడు. అది కూడా కేవలం సైజు వల్ల. ఈ ఈక్వేషన్ ని నిరూపించాడు ఒక ఇండో అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు. ఆయన లెక్క ప్రకారం ఒక వైట్ డ్వార్ఫ్ మాక్సిమం మాస్ 1.4 టైమ్స్ ఉంటుంది మన సూర్యుడికి. అయితే ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే అది స్టేబుల్ గా ఉండలేదు, న్యూట్రాన్ స్టార్ గా గానీ బ్లాక్ హోల్ గా గానీ మారిపోతుంది. అయితే మన సూర్యుడు 1.39 టైమ్స్ ఉన్నాడు కాబట్టి ఒక వైట్ డ్వార్ఫ్ అయ్యే అవకాశం మాత్రమే ఉంది. అది కూడా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత. అయితే ఇప్పటి వరకు బ్లాక్ హోల్స్ ఎక్కడ ఏర్పడతాయి అనేది మాత్రమే తెలుసు. అయితే ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.